మమ్మీ నీకు టీ కావాలా? టీయా? నీకు చేయడం వస్తుంది అసలు? మమ్మీ నీకు కావాలని చెప్పు మమ్మీ, నాలో ఉన్న టాలెంట్ నేను చూపిస్తాను. ప్రియా, నువ్వు కిచెన్కి వచ్చి కిచెన్ అంతా పాడు చేసి ప్రియా టీ పేరు చెప్పి. మమ్మీ నా టీ టేస్ట్ చేయ మమ్మీ. సరే నేను వెళ్ళి కూర్చుని పోతాను. నువ్వు వెళ్ళి కూర్చో, నేను టేస్ట్. నేను ఈ రోజు చూడు అసలు ఎక్కడ నేర్చుకున్నావు అమ్మా అని అంటావు. స్ట్రాంగ్ గా చేసి పెట్టాలి. ఈ రోజు నా కూతురు ఏదో చేస్తానంటుంది. నేను ఇంకా కిచెన్కి వెళ్ళగలనో లేదో నాకు తెలియదు. ఆ టీ ఎలాగ ఉంటుందో ఫస్ట్ నేను చూస్తాను, తాగాక రివ్యూ ఇస్తాను మీకు. నిన్నే మిక్సీ ఎగరేసింది చూసారు కదా, ఇవంతా చెత్త చేసింది. ఇవాళ పొయ్యి దగ్గర ఏడ్ చేస్తుందో ఏటో చూడాలి మరి. డెఫినెట్లీ మమ్మీ, నా మీద నమ్మకం పెట్టుకో. డెఫినెట్ గా స్టవ్ ఎలా ఆన్ చేయాలో చెప్పు ఫస్ట్. స్టవ్ ఎలాగుందో అలాగే ఉండాలి. ఎలా ఆన్ చేయాలి చెప్పు. స్టవ్ ఎలాగ ఆన్ చేయాలి చెప్పాలా? అంటే ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ మీ మీదే టీ నాకు. చూడు ఇలా తిప్పి ఇలా నువ్వు ఇచ్చే దీని దగ్గర మొట్టగా ఆటలు పనికిరావు. ఓకే డెఫినెట్లీ ట్రై చేస్తాను. డాడీ నాకు ఎంత తిట్టినారు తెలుసా, మిక్సీలో కానీ ఏదైనా పిండి పదార్థం ఉంటే మొత్తం ఎగిరిపోయి ఉన్ను. అయ్యో మీరు ఆ కరెంట్ దగ్గర ఇలా డ్రామాలు ఆడుతున్నారు ఏటని తిట్టారు. ఓకే మమ్మీ, డెఫినెట్ గా నా టీ మీకు నచ్చుతుంది. అన్ని ఇక్కడే ఉన్నాయి కదా, అన్ని పెట్టేశారు అనమాట. నా మీద నమ్మకంతో మిల్క్ ఇచ్చేసారు. అండ్ దట్ పొడి, టీ పొడి, దాని బదులు నేనే చేసుకోవడం మంచిది కావాలి. అన్ని ఇక్కడ పెట్టేసా మమ్మీ, అప్పుడే కదా నీట్ గా వస్తుంది నా టీ అనేది. ఇచ్చాను, అన్ని ఇచ్చారు. డెఫినెట్ గా టీ మా మమ్మీ వీడియో తీస్తారు అనమాట. ఇప్పుడు వాటర్ కావాలని బాటిల్ ఇస్తాను, వద్దంటే వద్దు. అన్ని ఇచ్చేస్తే టీ మాత్రం నేనే చేస్తాను అనమాట. మమ్మీది లేదు ఇక్కడ, నాదే. డెఫినెట్గా నేను టీ బాగా చేస్తాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. టీ పొడి ఉండాలి డెఫినెట్గా, అండ్ అల్లం కూడా ఉండాలి, అండ్ ఇంకా షుగర్ కూడా ఉండాలన్నమాట కొంచెం. నేను ఇంకేటి ఉండాలా నీకు? ఇంకేం వద్దు మమ్మీ. దట్ అది ఉంటుంది కదా, ఏంటి నీళ్ళ కదా, దట్ ఇదా ఏంటి దాంట్లో గింజలు ఉంటాయి. ఓ వాళ్ళ నాయన, నీ వల్ల నాకన్నా పేర్లు రాకంటుంది. యాలక కాదు, అదే యాలక యాలక్కాయలు, యాలక పలుకులు, యాలక్కాయలు. సో మనం ముందుగానే ఏం చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఈ టీ పొడి టీ గిన్నె తీసుకోవాలి. దాంట్లో చూడు కావాలి 2 సరిపోతాయి. మనం అక్కడ వేసేసుకున్నాం. అండ్ ద ప్రాసెస్ ఇస్ బిగిన్స్ అనమాట. మా మమ్మీకి వీడియో ఇస్తాను. ముగ్గురికి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే తీసుకుందాం. ప్రియా, నువ్వు కిచెన్కి టీ చేయడానికి వచ్చావు కదా? అవును మమ్మీ. స్టవ్ వెలిగిస్తా మమ్మీ. నువ్వు క్యామ్ ఫోన్ పట్టుకుంటే నేను 2 చేతులతో వర్క్ చేసేస్తాను. ఇదిగో ఓన్లీ ఫోకస్ ఆన్ మై టీ. ఓకే, ఇదేంటి సౌండ్ వచ్చేస్తుంది? ఓకే, సో మనం ఫస్ట్ వాటర్ వేసుకున్నాం కానీ ఫస్ట్ టీ మరిగిపోయి ఏంటిది స్టవ్ వెలిగించాలన్నమాట. సో ముగ్గురు కాబట్టి వాటర్ మనం వేసుకున్నాం బాగానే. అది బాగా మరిగేటప్పటికి మనం అల్లం అనేది ఏది మమ్మీ, అల్లం. సో అల్లం మమ్మీ ఎక్కువ వాడతారు అనమాట. అన్నిట్లో అల్లం మమ్మీ ఎక్కువ వాడతారు. అదేంటో నాకు అర్థం కాదు. ఒంటికి మంచిదని ఎంత అల్లమా? ఎంత వేసుకుంటూ వేసుకో, కానీ టీ బాగుంటుంది మమ్మీ. డెఫినెట్లీ మమ్మీ బాగుంటుంది. బట్ అల్లం బాగా మరిగితేనే బాగుంటుంది టీ. అల్లమును అది మెయిన్ ద బెస్ట్ స్టెప్ ఏంటంటే అల్లాన్ని ఇలా బాగా చితక్కొట్టుకోవాలన్నమాట. చితక్కొట్టి ఇందులో చూపించు మమ్మీ. వాటర్లో వేసుకోవాలన్నమాట. ఈ వాటర్లో బాగా మరగాలి. అండ్ ఇది కూడా బాగా దంచి లోపల ఉన్న పొడి అంతా బయటకు వచ్చేలాగా ఇదిగో ఇలాగా బాగా నలిగిన తర్వాత ఇలా వేసుకుని వాటర్లో వేసుకొని ఇది బాగా మరిగాక మనం ఆ టీ పొడి అనేది వేసుకోవాలన్నమాట. నా కూతురు చేసినట్టు మీరు కూడా చేసుకోండి. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. నా టీ నాకే నచ్చుతుందేమో అనుకున్నా కానీ మా ఇంట్లో మనీ ఉంది కదా, అక్క టీ భలే చేస్తున్నావు అక్క అంది. ఆ రోజు అనుకున్నా ఓకే నాకు అన్నీ వచ్చు అని. మరి ఆ రోజు దాని ఆకలికి అలాగ అన్నదో ఏంటో నాకు అర్థం కాలేదు. బట్ ఇది బాగా మరగాలను. మీరు ఫస్ట్ ఇలా చేయరు కదా?
ఒక్కొక్కసారి చేస్తాను అన్ని కషాయం అంతా ఇచ్చేస్తాను. అది మమ్మీ కషాయంకి ఇలా యూజ్ చేస్తారు అనమాట. డాడీ అయితే తేరీకి నీళ్ళు వాటర్ టీలో వేయరు. నేను ఇంకా వాటర్ వేస్తాను కానీ డాడీ వేస్తాను. వాటర్ వేయరు, మేగడ కూడా వేసేస్తాడు డాడీ. అయ్యయ్యో వాటర్ వేయకుండా మిల్క్ తోనే డైరెక్ట్ అలా కూడా చేసుకోవచ్చు. అది కూడా ఒక టేస్ట్ ఉంటుంది. బట్ నాకు అలా తాగి నిద్ర ఉండదు నైట్. ఊరు వెళ్ళాలి మమ్మీ, నేనేం టీ పెడతా అని చెప్పి ఉంచేసాను అనమాట. సో ఇక్కడ నుంచి బస్సెస్ ఉంటాయి మమ్మీ టెక్కల్కి? ఇక్కడ నుంచి ఉంటాయి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. ఏంటో ఈ ఫ్రీ బస్ లైన్ నుంచి ఎక్కడ పడితే అక్కడ ఆపట్లేదు. లేకపోతే కాంప్లెక్స్కి వెళ్ళాలి, లేకపోతే అయితే మనకి మీది శ్రీకాకుళం కన్నా టెక్కలు తొందరగా వెళ్ళిపోవాలి, గంటలో వెళ్ళిపోవాలి. కానీ ఈవినింగ్ టైం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. బాగా మరిగి 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 ఇంట్లో పెట్టేసాం మమ్మీ. ఇప్పుడు అది కొంచెం మరిగాక ఆ ఫ్లేవర్ అనేది బయటకు స్మెల్ వస్తుంది కదా, అలాంటప్పుడు మనం టీ పొడి వేయాలన్నమాట. ఓకే 3 స్పూన్స్ వేసామన్నమాట. సో బాగా అది ఆ ఫ్లేవర్ ఆ కలర్ అనేది రావాలన్నమాట. అప్పుడే కాదు మరగని పంచదార ఇందులో వేసేస్తారండి డైరెక్ట్గా, లేకూడదు అలాగా. ప్రజెంట్ అయితే వేరే దాంట్లో మనం పంచదార తీసుకోవాలన్నమాట. మా మమ్మీ వాళ్ళు ఇందులోనే డైరెక్ట్గా వేసేస్తారంట పంచదార. సో నేనైతే అలా వేయను. 1 స్పూన్ వేసిన, 2 స్పూన్. ఓకే స్పూన్స్ అవి మమ్మీ చేత్తోనే వేసేస్తున్నారు అనమాట. 3 స్పూన్స్. సో ఎక్కువైనా బాగుంది. ఎక్కువ షుగర్ అనేది మేము ప్రిఫర్ చేయము. మరిగిన తర్వాత మిల్క్ వేసుకుంటే ఆ కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా. సో మా దగ్గర అయితే రెడ్ లేబుల్ 3 రోజెస్ ఏం లేదు, కానీ సమ్ ఏదో గోల్డ్ చాయ్ జిప్ అంట. సో ఇదైతే ఆన్లైన్లో ఉంటే మేము ట్యాగ్ చేస్తాము, చూసుకొని. మరిగి ఆగింది కదా. సో కలర్ చేంజ్ అయినంత వరకు మనం వేసుకోవడమే. కూతురు ఎంత తెలివైందయ్యో, వంటలు వచ్చే నాకు తెలియదు. కలర్ ఓన్లీ చేంజ్ అయినంత వరకు వేసుకుంటే అయిపోద్ది మమ్మీ. అంతేనా? దట్ నాకు చెప్పడం రావట్లేదు. టీ జల్లిడ అది పెట్టి చేయాలన్నమాట. ఇది టీ జల్లెడ అంటాం మేము దీన్ని, చాయ్ ఫిల్టర్ సమేదో. నా కూతురికి కూడా టీ వచ్చిందంటే నేనే షాక్ లో ఉన్నాను. నాకు ఒకప్పుడు టీ పెట్టడం వచ్చేది కాదు. మన ఇల్లు కట్టినప్పుడు పనులు ఏటమ్మా చల్లగా అయిపోయింది అనేవారు. టీ టేస్ట్ బాగుందని ఇచ్చినప్పుడు చల్లగా అయిపోయేది అనమాట. ఏం చేస్తాం మళ్ళీ ఆన్లైన్లో చూసి భార్గవి వంటలు సమేదో ఉంటుంది కదా, ఆవిడ చూస్తే బాగుంది, బాగా చేసింది ఇలానే. ఇలా చేసి ఒకరోజు చూస్తే అబ్బాయి ఎంత బాగుందో అమ్మ అన్నారు. అప్పుడు నాకు అలవాటు అయింది ఇంకా. సో ప్రెజెంట్ అయితే బాగా మరిగింది అనమాట. మేము షుగర్లో ఉన్న దానిలో వేసుకుంటున్నాం. ఇంకా అంతే, చూసారా ఫ్లేవర్ మాకైతే స్మెల్ దంచుతుంది. తొరపాలన్నమాట, ఎందుకంటే ఇందులో షుగర్ ఉంటుంది కాబట్టి ఆ షుగర్ అనేది మనం బాగా దానికి పట్టాలి, కరగాలి. అప్పుడే టీ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఆ షుగర్ మొత్తం మెల్ట్ అయినంత వరకు తొరపాలన్నమాట, ఎందుకంటే మళ్ళీ చల్లగా అయిపోతుంది. చల్లగా అయిపోతే మళ్ళీ టీ ఫ్లేవర్ పోతుంది. ఇది మా డాడీకి, ఇది మా మమ్మీకి, దిస్ ఈస్ నాకు. కొంచెం చేసిందో తాగుతావా? టీ చేసింది కూతురు, చేసింది నీ కూతురు టీ చేసింది. స్నాక్స్ ఏంటి కావాలి? తొరిపి నీకు ఇచ్చింది. చల్లగుందో ఏడుగుందో చూడు. నైస్, వేడిగానే ఉంది. డాడీ హౌ ఇస్ ఇట్ డాడీ? షుగర్ వేయాలి కదా. ఎక్సలెంట్. ఓ నైస్. వెళ్ళండి మీరు తాగండి. ఎప్పుడో సంవత్సరం ఒకసారి కూతురు చేసిందని ఓ గొప్ప అయిపోతాను. కొంచెం హౌ ఇస్ ఇట్ మమ్మీ? టీ బాగా చేసింది. చెప్ప మమ్మీ, మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటలు వస్తాయి.